హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నేను కరివేపాకు కారపొడి చేశాను. నేనైతే ఈ స్టైల్లో చేస్తాను. ఇలా మా అమ్మ ఇలానే చేసేది. సో కాబట్టి నాకు ఈ విధంగా చేయడం అలవాటు. సో నేను ఎలా చేశాను అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం కరివేపాకునైతే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. అలాగే ఈ మెజర్మెంట్ కప్ ఉంది కదా, మనము ఏదైనా సరే ఒక కప్పుతో అన్నీ ఈక్వల్గా అయితే తీసుకోవాలి. దానికోసం నేను ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను, ఒక కప్పు ధనియాలు, ఒక కప్పు పొట్టు మినపప్పు. మేమైతే ఇట్లా పొట్టు మినపప్పే వాడతాం కారపొడికి. మీరు కావాలంటే చాయ్ మినపప్పు కూడా వేసుకోవచ్చు. అలాగే జీలకర్ర 2 స్పూన్లు, వెల్లుల్లిపాయలు ఒక గడ్డ, అలాగే ఎండుమిరపకాయలు, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. ఈ చింతపండులో ఉన్న కాడలు గింజలు అయితే తీసేసుకోవాలి. ఇంకా వెల్లుల్లిపాయలు కావాలంటే ఇంకో గడ్డ కూడా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు అయితే మనకి ఎంత కారం అవసరం అవుతుందో ఆ మిరపకాయలు కారాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు కరివేపాకునైతే నీట్గా క్లీన్ చేసుకుని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి మంచిగా తీసేసుకోవాలన్నమాట. ఏమన్నా చెడాకులు ఉంటే అవి తీసేసి నీట్గా ఉన్నదే పెట్టుకోవాలి. కరివేపాకు అనేది మన ఇష్టము, ఎంత కావాలన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా కరివేపాకుని అయితే శుభ్రం చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఎక్కడ తడి లేకుండా ఉంచుకోవాలి కరివేపాకు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక మూకిడి పెట్టుకొని దాంట్లో కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకులో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా పోయేటట్టు సిమ్లో పెట్టుకుని స్టవ్. కరివేపాకు మాడిపోకూడదు, కరివేపాకు డ్రై అవ్వాలి. మాడిపోకుండా జాగ్రత్తగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ దాన్ని అయితే వేయించుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేయకూడదు, ఉట్టిగానే ఫ్రై చేయాలన్నమాట. కరివేపాకు ఎక్కడ కూడా మాడకుండా ఉట్టిగా అలా డ్రైగా అయిపోవాలి. ఇప్పుడు కరివేపాకులో ఉన్న మాయిశ్చర్ అంతా పోయిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్, ఎక్కువ అవసరం లేదు, 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, కరివేపాకు ఇట్లా పట్టుకుంటే పొడి అయిపోతుంది. ఇట్లా మనం ఫ్రై అయితే చేసుకోవాలి, మాడిపోనివ్వకూడదు కరివేపాకు. ఇప్పుడు కరివేపాకు పక్కకు తీసేసుకొని అదే బాండిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు అయితే వేపుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా మాడిపోనివ్వకూడదు, వేగనివ్వాలి కానీ మాడిపోనివ్వకూడదు. ఈ ప్రాసెస్ అనేది కూడా కొంచెం సిమ్లో పెట్టుకుని చేసుకుంటే మనకి కారపొడి అనేది మంచి టేస్ట్ వస్తుంది. అలాగే పచ్చివాసన ఉండకుండా చక్కగా అన్నీ మంచిగా ఈక్వల్గా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా అయితే ఎండుమిరపకాయలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఎండుమిరపకాయలు అయితే మంచిగా ఫ్రై అయినాయి, మంచి కలర్ వచ్చినాయి కదా. ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఇంకాస్త ఆయిల్ వేసుకొని ఫస్ట్ శనగపప్పు వేసి వేయించుకోవాలి. శనగపప్పు కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇది కొద్దిసేపు వేగిన తర్వాత అప్పుడు మినపప్పు వేసుకోవాలి. మినపప్పు కొంచెం వేగిన తర్వాత అప్పుడు ధనియాలు అనేవి వేసుకోవాలి. అన్నీ ఒకటేసారి వేసుకుంటే మినపప్పు, ధనియాలు, జీలకర్ర మాడిపోతాయి, శనగపప్పు ఏమో ఫ్రై అవ్వదు. సో కాబట్టి ఫస్ట్ శనగపప్పుని వేయించుకున్నాక మిగతావన్నీ కూడా 1 బై 1 వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వస్తుంది. మినపప్పు, శనగపప్పు, ధనియాలు ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. అప్పటి వరకు కూడా మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో జీలకర్ర కూడా వేసి ఇంకొక 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇట్లా సిమ్లో పెట్టేసి మంచిగా వేయించుకోవడం వల్ల అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకుని చింతపండు కూడా వేసేసి అది కూడా కొంచెం తడిపోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి కారపొడి అనేది ఎక్కువ రోజులు మంచిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు కూడా కాస్త అలా ఫ్రై అవనివ్వాలి. ఇవైతే మంచి స్మెల్ వస్తున్నాయండి, పప్పులు వేగిపోయి మంచిగా. సో ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో
ఇంకా ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కరివేపాకు ఉంది కదా, అవి కూడా వేసేసి ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఇంకా ఇవి స్టవ్ ఆపేసుకుని చల్లారనివ్వాలి కొంచెం. ఇప్పుడు అవి చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసేసుకోవాలండి. ఇంకా మెత్తగా పొడి చేసేసుకోవాలి. దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 2 రౌండ్లు తిప్పేయాలి మిక్సీలో. వేసిన తర్వాత మనకి ఈ విధంగా పొడి అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకొని మరొకసారి మిక్సీ పట్టేసుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది కరివేపాకు కారపొడి. బాగా వెల్లుల్లిపాయలు వేసి పట్టంగానే గుమగుమలాడిపోతుంది. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇది ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లోకి అయితే కొంచెం పోపు వేస్తున్నానండి. ఇది మన ఇష్టము, పోపు అనేది వేసుకోవచ్చు, అవసరం కూడా లేదు. నాకు ఇట్లా వేసుకుంటే ఇష్టం అనిపిస్తుంది, అందుకని వేస్తున్నాను అనమాట. పోపుకి కొంచెం కరివేపాకు, తాలింపు గింజలు వేసేసి పోపు వేసేసుకుంటే అంతే, కారపొడి రెడీ. ఓకే అండి, కరివేపాకు కారపొడి అయితే రెడీ అయిపోయింది. మేమైతే ఇలాగ చేసుకుంటామండి. మా అమ్మ ఇలానే చేసేదన్నమాట. సో కాబట్టి మాకు ఇలా అలవాటు. సో ఈ పొడిని చాలా విధాలుగా చేసుకుంటారు. నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ పొడి చక్కగా ఇడ్లీలోకి, దోశలోకి, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ కరివేపాకు కారపొడి అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.